ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా ఖ్యాతిగాంచిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కళావిహీనంగా మారింది. ఎగువ నుంచి జాడలేని వరద నీరు, ముఖం చాటేసిన వర్షాలతో నిండు కుండను తలపించాల్సిన ఎస్ఆర్ఎస్పీ అట్టడుగు స్థాయికి చేరి వెలవెలబోతోంది. ఇది ఒక ఎత్తైతే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నీట మునిగిన చారిత్రక కట్టడాలు, ముంపు గ్రామాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన రహదారులు, కల్వర్టులు వెలుగు చూడడమే కాదు, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి పడిపోయాయి. ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇంత దయనీయమైన పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 90.13 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం కేవలం 7.24 టీఎంసీలే. ఎగువ వర్షాల్లేక చుక్క నీరు వచ్చే పరిస్థితి లేక రాష్ట్రంలో తీవ్రమైన కర్వ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు నీరు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. నీటిమట్టం పూర్తిగా పడిపోవడం వల్ల ప్రాజెక్టు కిలోమీటర్ల మేర ఎండిపోయింది. ఫలితంగా గతంలో ప్రాజెక్టు కోసం నందిపేట, బాల్కొండ మండలాల్లోని ముంపునకు గురైన ప్రాంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక కట్టడాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. నందిపేట మండలం కుస్తాపూర్ గోదారి వద్ద శ్రీరాముడి కాలం నాటి ఓ ఆలయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల పాటు నీటిలో మునిగిన వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయం చెక్కు చెదరకుండా దర్శనమిస్తోంది. అమ్మ నాన్న వాళ్ళు చెప్తుండేది పెద్దలు, ఈ దక్షిణానికి వారుతున్నాయి కాబట్టి గంగా దీనికి దక్షిణ కాశీగా కొలిచేవారంట అప్పటి పెద్దలు. దీనికి చాలా వైభవం ఉంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చేసినటువంటి ఇసుకలింగం కాబట్టి దీనిని చాలా అందరు పవిత్రంగా కొలుస్తున్నారు. దీనికి ఎంతో భక్తులు, చాలా మంది అన్ని జిల్లాల నుంచి భక్తులు వస్తున్నారు. చాలా పవిత్రత ఉంది దీనికి. ఇక్కడ ముందు ఇక తెప్పలీడ వెలిగి బండ్లు కట్టుకునే వస్తుండ్రి. గంగా అన్నది పేద పాతాల లోకం ఉన్నట్టుండే గడ్డ. ఇప్పుడు మట్టి పెట్టి మీదికి నీళ్లు కానీ వస్తున్నాయి. ఎత్తు అంటే అంబాడుకుంటూ ఎక్కుతుంటాం తంతేలు. ఇప్పుడు మాత్రం ఆయన అందరికీ దర్శనం అవుతున్నాడు. ఇక చిన్నప్పుడు నేను 12 ఏళ్ళదాన్ని. మేము ఇక్కడ పండుకుంటుంటిమి, చేస్తుంటిమి, ఆడుకుంటుంటిమి. మా తల్లిదండ్రులు హోటళ్ళు పెట్టిండ్రు. జనం బాగుండే, బొమ్మన్లు బాగుండి ఆయనతో చేసిండ్రు కలంకారం. వనవాసం వేళ శ్రీరాముడు కాలినడకన గోదారి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇక్కడ శివలింగాలు ప్రతిష్ఠించారని చరిత్ర చెప్తోంది. ఎస్ఆర్ఎస్పీ నిర్మాణంలో ఈ ఆలయం కూడా ముంపునకు గురైంది. 12 ఏళ్ల క్రితం ఓసారి కొద్ది భాగం నీటి నుంచి పైకి తేలగా ఇన్నేళ్ల తర్వాత పూర్తిగా పైకి కనిపిస్తోంది. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో, మదిలో మహాదేవుడినే కొలుముంకగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. మేము చిన్నప్పుడు మా అమ్మ నాన్నలతోటి ఎడ్ల బండ్ల మీద ఈ టెంపుల్కి శివరాత్రి ఆ సమయంలో జాతరకు వచ్చేవాళ్ళము. శ్రీరామచంద్రుడు వనవాసంలో ఉన్నప్పుడు ఈ గోదావరి పరివాహక ప్రాంతం నుంచి బయలుదేరి వస్తూ ఈ కుస్తాపురం ఇక్కడ కొన్ని రోజులు స్థిరంగా ఉంటాడు. ఆయన శ్రీరామచంద్రమూర్తికి శివభక్తుడు కాబట్టి లింగానికి పూజ చేయాలి. అలాగే ఆంజనేయుడిని ఆదేశిస్తాడు, దినం ఒక లింగం తీసుకొచ్చి పూజ చేయడం. ఈ ఆనవాయితీలో ఒకరోజు 1000 లింగాలు తీసుకొని ఆంజనేయ స్వామి బయలుదేరుతాడు. ఆ సమయానికి ఇక్కడ పూజా సమయం శ్రీరామచంద్రుడికి అయిపోవడం వల్ల గోదావరికి దిగి పక్కకే కాబట్టి ఇసుక తీసుకొని లింగాన్ని తయారు చేసుకొని పూజ చేసేస్తాడు. ఆ పాటికి ఆంజనేయుడు వస్తాడు. ఆల్రెడీ నేను పూజ చేసేసుకున్నానా, ఇన్ని లింగాలు ఎందుకు తీసుకొచ్చినావు, అవి తీసుకుపోయి ఆ మడుగులో పడైపో అంటే, ఆ మడుగు గోదావరిలో మడుగులో పడేస్తే దాన్ని 1000 లింగాల మడుగు అనేది కూడా మా పూర్వం చెప్పేవాళ్ళు. ఇక్కడ ఈ గంగమ్మ తల్లి విగ్రహం గుడి పక్కన ఉన్నదని మాకు చిన్నప్పుడు మా వాళ్ళు చూపించారు. రామేశ్వరుడి దర్శనంతో భక్తజనం పోటెత్తుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయాన్ని చూసేందుకు భక్తులు వస్తున్నారు. దశాబ్దాల కాలం నాటి ఆలయ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందంటూ ఆశ్చర్యపోతున్నారు. 100 సంవత్సరాల క్రితం కట్టినా కానీ ఇప్పుడు కట్టినట్లే ఉంది అది. కాకపోతే ఇప్పుడు అటువంటి ఎక్కడ చూడగలగలేం. ఇది మా అదృష్టం ఇప్పుడు చూడడం. పెద్దవాళ్ళు చెప్పింది విన్నాము, ఇక ఇప్పుడు వచ్చినాము
చూస్తున్నాము అంతా ఇక్కడ. మాకైతే బాగా మంచిగా అనిపిస్తుంది, సంతోషకరంగా ఉంది. మేము 15 years ఉన్నప్పుడు ఈ గుడి ఇక్కడనే ఉండే, అంతా వాతావరణం బాగా. అప్పుడు కూడా మంది వచ్చుడు పోవుడు దర్శనాలు. మళ్ళీ 30-40 సంవత్సరాల తర్వాత మళ్ళీ గుడి ప్రారంభమైంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎండిపోవడం వల్ల ఆలయమే కాదు ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన రహదారులు, కల్వట్టులు చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. చారిత్రక కట్టడాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. అప్పుడెప్పుడో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించిన సమయంలో కాలగర్భంలో కలిసిపోయిన ఈ దేవాలయం మళ్ళీ వెలుగులోకి వచ్చి భక్తలోకాన్ని పరవశింపజేస్తుంది. దశాబ్దాల చరిత్రను గుర్తు చేసుకుని మధుర శృతులు అనుభవిస్తున్న భక్తులు ఇక్కడికి వచ్చి తన్మయత్వాన్ని పొందుతున్నారు. కెమెరామెన్ మనోజ్తో లింగయ్య, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.